UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుదేశితే పలయ బ్రహ్మారియరాయ గుణాత్మ సర్వగౌతికాం దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి గురు కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రీ అక్టోబర్ నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టం, జీవితం, లలాటకము, యోగం, స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు, స్థానం అనగా హౌస్ అనేది మీ జాతకంలో ఈ సింహరాశి వాళ్ళకి అతి దగ్గరలోనే వీళ్ళకి గృహ మార్పిడి అనేది జరుగుతుంది. అంటే ఒక కొత్త ఇల్లు తీసుకోవటం కానీ, ఒక కాంప్లెక్స్లో ఇల్లు కనుక్కోవటం కానీ, లేదు ఒక భూమి కొనటం కానీ, లేదు మీకు ఉండాల్సిన కొన్ని భూములు, కొన్ని ఇళ్ళు, కొన్ని మీకు నచ్చిన విధంగా కొన్ని రేట్లు రావటం కానీ, అలాంటి మార్పులు జరగబోతున్నాయి. మార్పులు అంటే ఒక స్థానం అమ్మి మళ్ళీ ఇంకో స్థానం కొనటం, అలాంటిది మీకు జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టం ఎంతవరకు ఉందో దురదృష్టం కూడా అలాగే ఉంది. కాబట్టి లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతవరకే ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా యథార్థంగా మాట్లాడతారు. ముఖం ముంగల ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ భయపడే సమస్య అనేది ఇలా ఉండదు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా ముఖం ముంగల మాట్లాడే మనస్తత్వం ఇలా జాతక ఫలితంలో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత ఓపెన్గా ఉంటారో అంత దెబ్బ కొడుతుంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ మనసులో ఉన్న విషయాలని, భావ్యాలని, ఆలోచనలని, పనులని, కార్యక్రమాలని అన్ని విషయాలు ఓపెన్గా చెప్తుంటారు. ఆ చెప్పిన దానివల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు వీళ్ళ మీదకి వచ్చి పడిపోతుంటాయి. ఆ సమస్యల వలన మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం, వీళ్ళకి ఎదుగుదల లేకోకుండా భంగం కావటం, స్త్రీ సమస్యల్లో కొంచెం ఇబ్బందులు కావటం, స్నేహితుల సమస్యల్లో కొంచెం లేనిపోయిన ఇబ్బందులు పెట్టి కొన్ని శకాకులు పెట్టి కటకటాలు పాలు చేయటం, అలాంటి కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని చేస్తామనుకుంటున్నారో అతి జాగ్రత్త మీరు తీసుకోవాలి. కాబట్టి మీ తొందరపాటే మిమ్మల్ని ముంచుతుంటుంది. ఆ తొందరపాటు అనేది మీకు లేకోకుండా మీరు చేయాల్సిన, మీరు పడ్డ కష్టే ఫలే అన్నాడు గురువుగారు. అందువల్ల మీరు చేసే కష్టంలో ఆ ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి మనకి ఒకటేసారి మనకి సుఖానం రావాలంటే రాదు. మనకు కావాల్సింది ఏమిటంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మనకి అన్ని కావాలంటే మనకు దక్కవు. మరి కొన్ని కావాలి కొన్ని వదిలేయాలంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన ఆ సబ్జెక్ట్ని బట్టి మనం ముందుకు పోవాలి. కానీ మనం ఒక సబ్జెక్ట్ మైండ్లో ఉంచుకొని ఇంకో సబ్జెక్ట్ మనం ఆలోచిస్తే అది కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల కాదు అంటే మీ మీద ఉండాల్సిన ఈ నవగ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. మీ జాతక ఫలితంలో చూసుకుంటే ఒక 5 గ్రహశక్తులు కనబడుతున్నాయి. ఆ 5 గ్రహాల వల్ల మీకు ఈ 5 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహాలు మిమ్మల్ని ఘోషించిన దాని వలన మీరు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే వ్యవసాయంలో కానీ, మీ భార్యాభర్తల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, చాలా వరకు డబ్బు సమస్యల్లో కూడా చాలా వరకు సతమతం అయిపోతుంటారు. ఆ సతమతం అయిపోయి ఒకటి చేయాల్సింది ఇంకోటి చేస్తుంటారు. దాన్ని చేసిన దానివల్ల అది డెవలప్మెంట్ కాక బ్రేక్ అయిపోతుంటుంది. అది బ్రేక్ అయిపోయింది, అబ్బా ఎందుకు అయిపోయింది ఏమిటా అని మళ్ళీ ఇంకో దుక్కును అప్పు తెచ్చి మళ్ళీ తెచ్చి పెడుతుంటారు. పెట్టి మళ్ళీ ఇది కాదులే మళ్ళీ ఇంకోటి చేస్తామలే అనుకుంటారు. అది చేసే కల్లా ఇది వెనక తెచ్చిన అప్పు ఎక్కువైపోతుంటుంది. దానివల్ల మీ మీద అప్పు నెత్తిన పడటం, ఈ ఈఎంఐలు మీ మీద నెత్తిన పడటం, దాని కట్టలేని బాధలు, కట్టలేని ఇబ్బందులు, మానసికమైన చాలామైన బాధలతో మీరు పడుతున్నారు. కాబట్టి దీనికి ఒక రెమెడీ ఉంది. దానికి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, వయసు, గోత్ర నామం మాకు పంపించిన వెడల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము దానికి జాతక చక్రం వేసేసి, జాతక గణితం వేసి చూసి
మీకు అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని ఫోన్లో కానీ, వాట్సాప్ ద్వారాగా కానీ, వీడియో కాల్ ద్వారాగా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము దాన్ని చూసి జాతక చక్రం వేసేసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు, ఎన్నో హోమాలు చేయించుకొని మీరు అన్ని నష్టపోయి ఉన్నారా? తప్పకుండా ఈ ఒక్క ఛాన్స్ చూడండి. మీ జాతకంలో దిశ తిరిగే మార్గం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.